నమస్తే, నేను మీ షఫీ. వెల్కమ్ టు తారా మీడియా. ఈ సినీ రంగంలో ఆయన ఎన్నో వేషాలు వేసి ఎంతో మందిని ఆదరించి ఇట్లు మీ సినిమాతో మరో కొత్త విషయంతో మన ముందుకు వస్తున్నారు అమ్మ రమేష్ గారు. సార్ నమస్తే సార్. నేను ఎవరిని ఆదరించలేదు. సినిమా ఇండస్ట్రీలో నా బతుకు గురించి హైదరాబాద్కి వచ్చాను కానీ ఎవరిని ఆదరించింది లేదు. సినిమా ఇండస్ట్రీ నన్ను ఆదరించింది. బట్ ఇట్లు మీ సినిమా ఈ టైటిల్ పెట్టిన డైరెక్టర్ గారికి, టీం గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సినిమా మీడియాలో బతుకుతున్నాం. ఆ సినిమాలో కథ తీసుకొని సినిమాని సబ్జెక్ట్ గా తీసుకొని అంత ధైర్యం చేసి సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. అంటే సినిమా టైటిల్ కింద వచ్చి ఒక నలుగురు వస్తారు హైదరాబాద్ సినిమా కోసము. ఆ నలుగురు పడే కష్టాలు చూపిస్తున్నారు. నిజంగా ప్రతి ఒక్కరి సినిమా కష్టాలు ఉంటాయి సార్. ఈ కృష్ణానగర్ అంటే సినిమా కష్టాలు ఉంటాయి. అలాంటి కష్టాలు సినీ రంగంలో వచ్చే వాళ్ళకి అవకాశం దొరకాలంటే ఏం చేయాలి సార్? సినిమా అనేది ఒక ఫ్యాషన్ అనుకుంటారండి. లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి వచ్చేదే సినిమా. అవును. అది 20 years తర్వాత వస్తారా, 30 years తర్వాత వస్తారా, 40 years తర్వాత వస్తారా, అది ఏజ్తో సంబంధం లేదు. అది ఏ ఏజ్కి వచ్చినా ఎలా వచ్చినా సక్సెస్కి మాత్రం చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పడే కష్టమే సక్సెస్కి దగ్గరగా ఉంటుంది. ఆ పడే కష్టం సరిగ్గా వాళ్ళు రీచ్ కాలేక, సరిగ్గా అది ముందుకు వెళ్ళలేక కొంతవరకు అనుకుంటారు. ఏదైనా గట్టిగా ప్రయత్నం చేస్తే సినిమాకి చాలా మనం చేసే ప్రయత్నంలో అది ఇండస్ట్రీ కానీ ఏదైనా కానీ ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుందనేది దానికి ఒక నిర్వచనంగా చెప్పింది ఇట్లు మీ సినిమా. అంటే ఈ సినిమాలో మీ గెటప్ ఏముంది సార్? మీ రోల్ ఏంటంటే ఈ నలుగురు కుర్రాళ్ళులో జరిగే కథ, ఆ కథకి లింక్ ఒక లేడీ. వీళ్ళు ఒక సిటీకి వచ్చి ఏం చేద్దాం, ఎలా చేద్దాం, లైఫ్ లో ఎలా ముందుకు వెళ్దాం, ఏం చేద్దాం అనే ఆలోచనలో ఉంటే ఆ టైంలో వాళ్ళకి దగ్గరగా ఉన్న ఏదన్నా కొంచెం కాలక్షేపానికి ఆ టీ సెంటర్ అని, సిగరెట్ సెంటర్ అని ఎక్కడో దగ్గర పోయి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అలాగే ఒక టీ సెంటర్లో కూర్చొని వాళ్ళు నలుగురు మాట్లాడుకుంటా ఉంటే అక్కడ ఉన్న ఒక లేడీ టీ వేసి ఆవిడ ఇవన్నీ గమనిస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు చూస్తూ ఉంటుంది. 4 సైడ్లు వస్తుంటారు, పోతూ ఉంటారు. ఫైనల్ గా ఒక రోజు అసలు ఏమి చేయలేవరా, మనం అనుకున్నది కూడా సాధించలేము, ఇండస్ట్రీలో ఎవరూ తెలియదు వాళ్ళకి, మనం ఏం చేయలేము అని చెప్పి బ్యాకప్ అయి వెళ్ళిపోయే టైంలో ఆవిడ ఆపుద్ది. ఏంటి మీరు చేసే పని, ఇంత దూరం వచ్చి సిటీ దాకా వచ్చి మీరు చేసే పని ఇదే, ఎంతమంది బతకట్లేదు, అంతా బాగుంది లైఫ్, మీరు అలా వెళ్ళడానికి లేదని చెప్పి ఆవిడ ఆ టీ మీద సంపాదించే డబ్బులు కొంత డబ్బు తీసి వాళ్ళకి ఇస్తే దాన్ని తీసుకెళ్లి ముందుకెళ్ళి వాళ్ళు సక్సెస్ అయి బయటకు వచ్చిన రోజు ఉంటుంది. ఆ సినిమాకి మెయిన్ ఫౌండేషన్ ఈ టీ స్టాల్ చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే మనం ఏది ఎక్కడ ఎత్తుక్కున్నా కానీ మనం పడే కష్టంలో నుంచే వస్తుంది అన్నట్టు ఆవిడ పడ్డ కష్టము ఫైనల్ గా ఈ రివీల్ అయ్యి అన్ని తిరిగి వాళ్ళు పడే కష్టం అంతా వచ్చి చెప్పుకుంటా ఉంటే కూడా అప్పుడు తన ఫ్లాష్ బ్యాక్ కూడా ఆవిడ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆవిడ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే ఆవిడ కూడా చాలా అందంగా ఉంటారు. ఆవిడ షీజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. అతను యాక్ట్ చేశారు. ఆమె సినిమాకి అని నేను డైరెక్టర్, నా సినిమా మామూలుగా సినిమాలోనే డైరెక్టర్ వచ్చి ఆవిడ సార్ నేను దాంట్లో యాక్ట్ చేయాలని కోరిక ఉంది సార్, నాలుగు చదువు చూస్తున్నాను, ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. ఇదంతా మామూలుగా అందరూ అడుగుతుంటారమ్మా, ఇప్పుడు కాదు వెళ్ళు అని నా వర్షంలో నేను చెప్తాను. బట్ ఆవిడ మాత్రం మళ్ళీ ప్రాధాన్యపడుతుంది. సరే నేను ఒక పని చేస్తాను, చెప్తాను చేస్తావా అని. సహజంగా సినిమాలో జరిగి కొన్ని ఉంటాయి ఇంటర్నల్ గా, ఇవన్నీ చెప్పుకునేదానికి మనకి అది ఎలా చెప్పాలో అర్థం, కలాం తల్లికి ఇది అవమానం అనుకోవాలో లేకపోతే ఏమని చెప్పాలో అర్థమైతే కాదు కానీ ఇది ఒక శాపం అనుకోవాలి కలాం తల్లికి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఎదురయ్యేది ఆడ మనిషి.